అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కనిపిస్తున్నది గ్రోసరీ షాప్, సూపర్ మార్కెట్ లాంటిది. ఇది వచ్చేసి రాక్ టౌన్ కాలనీ హైదరాబాద్లో ఉందండి. ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా లభిస్తాయి. ఒక ఎంప్లాయ్మెంట్ ఏం పని చేసుకోవాలి, వట్టిగా ఉన్నాము అనే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఒక మోడల్ షాప్ మీకు అవగాహన కోసము ఇక్కడ కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ ఈయన బయట నుంచి తెప్పించుకొని వీటిని ఇక్కడ సేల్ చేస్తారు. చూడండి, ప్యాకెటింగ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఫామ్ ప్రోడక్ట్స్ వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. ఇక్కడ ఈయన సేల్ చేస్తాడు. బెల్లము, రకరకాల పప్పు ధాన్యాలు, ఇక్కడ జాగరీ ఉంది చూడండి, తర్వాత డ్రై ఫ్రూట్స్. ఇలా షాపు ఏంటిది అని అంటే, ఎవరైనా తన ఇంట్లో ఒక డ్రై ఫ్రూట్ ప్యాకింగ్ చేసి ఈయనకు పంపిస్తే ఈయన సేల్ చేసి ఇస్తారు. అట్లనే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ తన యొక్క ఒక జాబ్ను తానే క్రియేట్ చేసుకుంటాడు. ఇక్కడ హోమ్ మేడ్ ఇవి ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఆయన ఈ పికిల్స్, తొక్కులు, ఎవరైనా ఇంట్లో తొక్కులు చేసి ఈయనకి ఇక్కడ ఇస్తే ఈయన సేల్ చేస్తాడు. అట్లనే మంచి ప్యాకింగ్ చేసి గరం మసాలాలు చేసి ప్యాక్ చేసి ఈయనకి ఇక్కడ వీళ్ళు అమ్మేవాళ్ళు అన్నట్టు మార్కెటింగ్ చేస్తుంటారు. ముల్తానీ మిట్టి, నూడిల్స్. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా కానీ ఏదైనా ఒక ఇప్పుడు రెసిపీసు, కేక్స్, పప్పు ధాన్యాలు, ఇంకా తొక్కులు, ఏ ప్రోడక్ట్ కానీ మీరు ఇంట్లో తయారు చేసుకొని మంచి ప్యాకింగ్ చేసి ఇస్తే ఇక్కడ ఇటువంటి షాప్ వాళ్ళు మీకు అమ్మి ఇస్తూ ఉంటారు. ఇంటర్ డిపెండెంట్ అండి. ఒకళ్ళు ఉత్పత్తి చేస్తారు, ఇంకోళ్ళు దాన్ని సేల్ చేస్తారు. అంటే ప్రొడక్షన్ అండ్ సేల్స్ అనేది ఒకళ్ళు ప్రొడక్షన్ చేస్తే ఇంకోళ్ళు సేల్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, ప్యాకింగ్ ఎంత బాగుంది ఇక్కడ ప్రోడక్ట్స్ది. ఇక్కడ ఆయిల్స్, మన ముల్తానీ మిట్టి ప్యాకింగ్, తర్వాత ఈ షాంపూస్, బాడీకి సంబంధించినవి, హైజీనిక్కి సంబంధించినవి. ఈ మీరు ఇంట్లో షాంపూ తయారు చేసి ఇచ్చిన మార్కెటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రొడక్షన్ ప్రతి ఇంట్లో ఒక శాండల్ సోప్స్ అండి, పాపయ్య సోప్ అని, తులసి సోప్ అని, రకరకాల ప్రోడక్ట్స్, ఈ ఫ్లోర్ వాష్, డిష్ వాష్, హ్యాండ్ వాష్, సోప్స్, నీమ్ సోప్స్, ఇలా హ్యాండ్మేడ్ సోప్స్ అండి కనిపిస్తున్నవి. వీళ్ళు సేల్ చేస్తే సేలింగ్ పాయింట్ వేరు, ప్రొడక్షన్ పాయింట్ వేరు. ఖాదీ గ్రామోద్యోగ వాళ్ళు శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఖాదీ సంబంధించిన సోప్స్, హోమ్ మేడ్ సోప్స్ అండి, హ్యాండ్మేడ్ సోప్స్, చార్కోల్ సోప్ అని, రెడ్ శాండల్ సోప్ అని, ఇలా రకరకాలుగా ఇవన్నీ ఫ్లోర్ వాష్, ఈ అన్ని ప్రోడక్ట్స్. చెప్పేది ఏంటంటే, ఇంట్లో మీరు ఏదన్నా మీ యొక్క క్రియేటివిటీతోని, మీ యొక్క నాలెడ్జ్తోని, మీ యొక్క స్కిల్స్తోని ప్రోడక్ట్ని డెవలప్ చేస్తే సేల్స్ చేసేవాళ్ళు చాలామంది. ఆ విషయం చెప్పడానికే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ రకరకాల సోప్స్ తయారు చేస్తున్నారు ఒకరు, అయితే సేల్స్ చేసేవాళ్ళు ఇంకొకరు. సో ఇంటర్ డిపెండెంట్తో ఒకరిదొకరు దాంతో చేసుకుంటే ఒక వ్యాపారం అనేది ముందుకు నడుస్తుంది అనే విషయాన్ని మీకు ఇక్కడ ఇక్కడ ఇంట్లో చేసిన చూడండి, ఈ వడియాలు, ఈ తర్వాత జొన్న రొట్టెలు, ఎండిని బాజిరా రొట్టెలు, పాపడాలు ఇంట్లో చేసినాయి. రకరకాల పచ్చజొన్న పాపడాలని, మిల్లెట్స్ పాపడాలని,
బీట్రూట్ పాపడాలని రకరకాల పాపడాలు ఇంట్లో వాళ్ళు తయారు చేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు సేల్ చేసి వాళ్ళకు డబ్బులు ఇస్తారు. ఇక కొంచెం హై లెవెల్ మంచి ప్రోడక్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆయిల్స్ ఇక్కడ ఈయన పల్లి నూనె కానీ, కుసుమ నూనె కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఈ రకరకాల ఆయిల్స్ కూడా ఈయన ఇక్కడ తీసి అమ్ముతాడు. తర్వాత వచ్చేసి ఈ ఫ్రాగ్రెన్స్, ఇత్తర్లు, అగరబత్తులు, పూజా సామాగ్రి, చింతపండు, ఇలా ఏ ప్రోడక్ట్ అయినా ఇవి షికాకాయ, ఉసిరికాయ పౌడరు, హెయిర్కి సంబంధించినవి ఏది మీరు మంచిగా పౌడర్స్ ఇక్కడ మెంది పౌడర్ అని, ఆమ్ల పౌడర్ అని, సొంటి పౌడర్ అని, సున్నె పిండి శరీరానికి పెట్టుకోది, ప్రతిదీ మనము ఒక ఉద్యమితగా ప్రోడక్ట్ని తయారు చేస్తే అమ్మే వాళ్ళు ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు. హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ చాలామంది ఇష్టపడుతుంటారు. ఇక్కడ గ్రెయిన్స్ అండి, వంటకు సంబంధించినవి. ఇవి పిండి, రొట్టె పిండి, ఏం మంచిగా ఇంట్లో కడిగి ఎండబెట్టి జొన్నలు కానీ, మక్కలు కానీ, ఈ బేసన్ కానీ, తర్వాత ఈ గోధుమ పిండి కానీ, ఇడ్లీ రవ్వ కానీ, ఇవి రాక్ సాల్ట్ అండి. ఇట్లా చెప్పొచ్చేది ఏంటంటే ఎన్నో ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. మీకు నచ్చిన మీ దాంట్లో స్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ రవ్వ అండి, దొడ్డు రవ్వ, ఈ జొన్నలది కానీ, ఈ గోధుమలది కానీ, ఇది పప్పులు, నూనెలు, కొబ్బరి నూనె, పల్లి నూనె, కుసుమ నూనె, రకరకాల నూనెలు, ఈ మిల్లెట్స్ ఈ ప్యాక్ చేసి ఇస్తే వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా చాలామంది దుకాణంలో. పప్పులు, పొట్టుదీయని పప్పు, కందిపప్పు, వెనకట కందులు కానీ, పెసర్లు కానీ, ఇవి తర్వాత ఈ మినుములు కానీ ఇంట్లో ఇసురవుతు మీద ఇంట్లో వాడేవాళ్ళం కదా. ఈ మినపప్పులు కానీ వీటిని ప్యాకింగ్ చేసి ఇస్తే మీ ఇంట్లో మీరే ఒక ప్రోడక్ట్ని ఇట్లా డెవలప్ చేసుకుంటే అమ్మేటందుకు ఉన్నారు. మీకు దుకాణం లేదు, మీకు బజార్ లేదంటే హైదరాబాద్లో చాలామంది షాప్స్ వాళ్ళు ఈ ప్యాకెటింగ్లో తీసుకుంటారు. పప్పులు, శనగపప్పు, ఈ పల్లీలు, పేగీలు, అలసంతలు, రకరకాల తినే తుడ్డు శనగలు, కాబూలి చెన, అట్లనే ఇవి మిల్లెట్స్, ఈ తినే మనము ఆహార ధాన్యాలు, తర్వాత వచ్చేసి పప్పులు, యాటుకులు. చూడండి మీరు ఈ దీంట్లో చూపించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఒక గృహిణి కానీ, ఒక ఉద్యోగం లేని వాన్లు కానీ, ఆడోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఈ ప్రోడక్ట్స్ మీరు తయారు చేస్తారు. జీలకర్ర, ఓమ, బల్క్లో కొన్ని చిన్న చిన్న మిరియాలు ప్యాకెటింగ్ చేస్తే అమ్మే వాళ్ళు. మీరు అమ్మితే ఇంకా మీకు ఎక్కువ లాభం ఉంటుంది. ఇది సోపు, తర్వాత ఆవాలు, ఈ మసాలాలు, ఈ దాల్చిన చెక్క, మసాలాలకు సంబంధించిన ధనియాలు, ఇట్లా లవంగాలు, యాలకులు, తర్వాత నువ్వులు, ఇలా ప్యాకెటింగ్, ప్రతిదీ ప్యాకెటింగ్. ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా స్వచ్ఛంగా, పవిత్రంగా నెయ్యి కూడా మేము ఇంట్లో తయారు చేస్తాం. కొనటానికి ఎంతోమంది ఇంట్లో తయారు చేసిన నెయ్యి పర్టికులర్గా శుభ్రత. ఏ ప్రోడక్ట్ మీరు తయారు చేసిన దానికి మార్కెట్ ఉందండి. ఈ అరటికాయ చిప్స్, అరటిపండు చిప్స్, ఈ బియ్యము, మంచి చేసిన బియ్యము, పాత బియ్యానికి ఎంతో డిమాండ్ ఉంది. గోధుమలు, చేసిన గోధుమలు, మంచి కడిగి చేసిన గోధుమలు, ఈ డ్రై ఫ్రూట్స్లలో ఈ ఖర్జూర, ఇవి మఖానా, ఖజర పండ్లు, ఈ పాంప్కిన్ సీడ్స్, ఈ గుమ్మడికాయ విత్తనాలు, కాజు,
ఇలా బల్క్లో వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఇక్కడే ఒకళ్ళు ఇద్దరిని పెట్టి ప్యాకింగ్ చేసుకుంటూ దాని బదులు మీరు ఇంటి నుంచి ప్యాకింగ్ చేసిస్తే వాళ్ళకి ఎంతో లాభం కదా, మన టైం తగ్గుద్ది. ఆయిల్స్ ఇదండి. ఈ ఒక గ్రోసరీ షాప్ వాళ్ళు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. వారికి రెడీమేడ్గా ప్యాకింగ్ చేసి ఇస్తే, ఇంట్లో మీరు శుభ్రతగా ఇస్తే, వారికి ఇక్కడ సీలింగ్ మిషన్ చిన్నది, ఒక తూకం కొలిచే అది ఎన్ని గ్రామ్స్ అది అనేది, ఈ చిన్న చిన్న ఐటమ్స్తోని కొంచెము ఏదైనా ప్రోడక్ట్స్ తయారు చేసుకుని వస్తే, ఈ కుంకుమ, పసుపు, గంధము, ఇట్లా ఫ్రాగ్రెన్స్ ఐటమ్స్ ఎన్నో రకాలుగా మీరు ప్రోడక్ట్స్ ఇంట్లో తయారు చేయొచ్చు. ఆ చిన్న వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టచ్చు. దాన్ని సేల్ చేయడానికి చాలామంది ఉన్నారండి. ధన్యవాద్.